మూలపేట పోర్టు ఘనతను చోరీ చేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు బయలుదేరారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ నేతల పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే పోలీసులు ఇచ్చారు. మూలపేట పోర్టును పరిశీలించవద్దు అంటూ ఆంక్షలు పెట్టారు. నౌపాడ జంక్షన్ వద్ద ముళ్ల కంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేట పోర్టుకు నేతలు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. పోర్టు వైపు టిప్పర్లతో రోడ్ను బ్లాక్ చేశారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు లేకుండా చలో మూలపేటకు అనుమతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాలి మండలం మూలపేట సముద్ర తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సుమారు 4,400 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట విష్ణు చక్రం గ్రామాలలో 596 కుటుంబాలకు పునరావాసం కోసం 149 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన దాదాపు 100 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్&ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. 2 దశల్లో నిర్మించాలి అని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే ఎన్నికల సమయానికి 70% పనులు పూర్తి చేశారు. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా మిగిలిన 30% పోర్టు పనులను కూడా పూర్తి చేయలేకపోయింది. పనులు నిలిపివేయడం కమిషన్ల కోసమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్ఆర్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలి అంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతూ ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాలి మండలం మూలపేట సముద్ర తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సుమారు 4,400 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట విష్ణు చక్రం గ్రామాలలో 596 కుటుంబాలకు పునరావాసం కోసం 149 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన దాదాపు 100 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్&ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. 2 దశల్లో నిర్మించాలి అని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే ఎన్నికల సమయానికే 70% పనులు పూర్తి చేశారు. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా మిగిలిన 30% పోర్టు పనులను కూడా పూర్తి చేయలేకపోయింది. పనులు నిలిపివేయడం కమిషన్ల కోసమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్ఆర్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలి అంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతూ ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. మూలపేటకు రాకుండా వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 5 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే పోర్టు నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయన్నారు. కూటమి వచ్చాక 30% పనులను కూడా చేయలేకపోయిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి రాకుండా ఉండేదానికి గ్రామాల్లో సైతం ప్రజల్ని స్వచ్ఛందంగా తరలిస్తూ వస్తున్నటువంటి వారిని లిబితలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ మూలపేట పోర్టు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మరి మూలపేట పోర్టుని మంజూరు చేసి ఇప్పటికే 70% పనులు పూర్తి చేసి
ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ 30% పనుల్ని ఈ 2 సంవత్సరాలుగా నీరుగారుస్తూ వస్తుంది. మరి దాని మీద ఇక్కడ వచ్చేటువంటి పెద్దలందరి తాలూకా ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తుందో అనే విషయాన్ని మాట్లాడడానికి పెద్దలందరూ వస్తున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా ఈ మూలపేట పోర్టు పూర్తయితేనే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే తరలిస్తున్నారు. పోలీసులు సైతం లెక్క చేయకుండా ఈ సభా కార్యక్రమానికి తరలిస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి మణిహారమైనటువంటి ఈ మూలపేట పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించబోతుంది. మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ఉత్తరాంధ్ర నుంచి చాలామంది యువత కానీ చాలామంది కానీ వలసలు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్నటువంటి దుర్ఘటనలో బలవుతున్నది ఎక్కువ ఉత్తరాంధ్ర వాసులే. ఈరోజు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి ఈ మూలపేట పోర్టుకి సంబంధించి ఈరోజు సందర్శించడానికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఫెయిల్యూర్ చేయాలన్న దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలనేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అందరూ కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ మూలపేట పోర్ట్ అనేది రావడం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఎంతో అభివృద్ధికి నాంది పలికేటువంటి పరిస్థితి ఉంది. మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి కూడా ఈ మూలపేట పోర్టు ద్వారా ఉంది. 1 ఇయర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఏప్రిల్ 19, 2023లో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మూలపేట పోర్టుకి 1 ఇయర్లో 70% పనులు పూర్తి చేసినటువంటి జగనన్న ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా ఆ 30% పనులను ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటి అనంటే, మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అన్న ఒకే ఒక దురుద్దేశంతో, ఆయనకి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, జగన్కి మంచి పేరు రాకూడదు, జగన్ గారికి మంచి పేరు రాకూడదని ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మూలపేటకు రాకుండా వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక మూలపేట నుంచి మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. నాయుడు, మహేశ్వరి, మన మూలపేటకు పోదాం అనే బహిరంగ సభ కొద్దిసేపటిగా ప్రారంభమైంది. ఈ సభకు ఉత్తరాంధ్ర 6 జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మూలపేటలో పోర్టును ఏర్పాటు చేశారు. ఆ సీఎంగా ఉన్న సమయంలో 70% పనులు పూర్తయ్యాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ పోర్టును తామే తెచ్చాము, తామే నిర్మిస్తున్నామనే క్రెడిట్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు వాస్తవాలను ప్రజలకు తెలియడం కోసము ఈరోజు మన మూలపేటకు పోదామనే కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 6 జిల్లాల నాయకులు కూడా మూలపేట పోర్టును సందర్శించి అక్కడ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, వైఎస్ జగన్ హయాంలో ఈ పోర్టును ఎందుకోసం తెచ్చారు, ఈ పోర్టు వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయనే అన్ని విషయాలను కూడా ప్రజలకు వివరించనున్నారు. అయితే ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయన్న ఒక్క దురుద్దేశంతో కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నేతలను పోర్టు వద్దకు వెళ్లకుండా ఒక కుట్రకు పాల్పడుతున్నారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అలాగే అక్కడ పోర్టుకి ఏదైతే మార్గం ఉందో పోర్టు మార్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు పోర్టు దగ్గరకు వెళ్లకుండా అక్కడ ట్రక్కులను కూడా పెట్టారు. అలాగే ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు భారీ స్థాయిలో పోలీసులను మోహరించడంతో పాటు ఏ ఒక్కరిని కూడా అటువైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక మంచిని ప్రజలకు తెలియజేయడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా మూలపేట పోర్టుకు సందర్శిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏంటని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదన్న ఒక్క అక్కస్తోనే స్థానికంగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మూలపేటలో పోర్టు అనేది 70 సంవత్సరాల కళ అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలోనూ కూడా భావనపాలలో పోర్టు నిర్మిస్తామని చెప్పి గత 40 ఏళ్ల నుండి కూడా మోసం చేస్తూ వస్తున్నారని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వడంతో
ఇక్కడ ప్రజల కోరిక మేరకు మూలపేటలో పోర్టును ఏర్పాటు చేశారు. సుమారు 4,500 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక్కడ పోర్టు పనులు పూర్తయితే ఇక్కడ 25 నుంచి 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా మిగతా జిల్లాలతో పోటీ పడుతుంది, అభివృద్ధిలో ముందంజ వేస్తుంది. అలాగే వలసలు కూడా నివారించడానికి ఒక అవకాశం దొరుకుతుందన్న ఒక సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ మూలపేటకు పోటీకి తెచ్చారు. కానీ కూటమి నేతలు దురుద్దేశంతో మిగిలిపోయిన 30% పనిని కూడా పూర్తి చేయలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే మంచి పేరు వస్తుందన్న ఒక ఆలోచనతో మూలపేట పోర్టు పనులను పూర్తిగా నిలిపివేశారు. ఏదో నామమాత్రంగానే పనులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో 70% పనులను పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో కూడా కనీసం 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. కాబట్టి కూటమి ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపయోగపడే పోర్టును పూర్తి చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టును తెచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ పోర్టు క్రెడిట్ను కూటమి నాయకులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వంటి వాస్తవాలన్నింటినీ ప్రజలకు తెలియజేయడం కోసము ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సభ అనంతరము వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా మూలపేట పోర్టుకు వెళ్ళే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా తాము మూలపేట పోర్టును సందర్శిస్తాము, కుట్రలతో పోర్టుకు వెళ్లకుండా ఆపలేరని ఎంత బందోబస్తు పెట్టినప్పటికీ కూడా తాము మూలపేటను సందర్శిస్తాము. అక్కడ జరుగుతున్న పనులను ప్రజలకు వివరించడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు ఆయన హయాంలో 70% పూర్తయిన అన్ని వాస్తవాలను కూడా ప్రజల ముందు పెడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మహేశ్వరి. థ్యాంక్ యూ నాయుడు. మన ఆంధ్ర రాష్ట్రం ఏదైతే విభజన తర్వాత అయ్యిందో ఇక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై లాంటి క్యాపిటల్స్ లేవు. అది మా మైనస్సే అవ్వచ్చు మా రాష్ట్రానికి. కానీ మాకు ఒక పాజిటివిటీ ఉంది. మా పాజిటివ్ ఏంటి అంటే ఇచ్చాపురం మొదలుకొని చెన్నై వరకు కూడా ఏదైతే ఉందో 1034 కిలోమీటర్లలో మనకి సముద్ర తీరం ఉంది. అది నిజంగా మా ప్లస్ అవుతుంది. దాన్ని కనుక మనం ప్రతి 80 నుంచి 100 కిలోమీటర్లకి ఒక పోర్టుని కనుక మనం డెవలప్ చేసినట్టయితే అది డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇండస్ట్రియల్ హబ్గా వచ్చి దీంట్లో రెవెన్యూ జనరేట్ అవుతుందని ఆయన దూరదృష్టిలో ఆలోచించి ఒక సాగర్మాల అని ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి ఈరోజు ఉత్తరాంధ్రలోని వెనుకబడినటువంటి మరి ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఉందో ఇక్కడ మూలపేటలో ఈ పోర్టుని సుమారు 4,362 కోట్లతో ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 75% వర్క్ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ లీడర్ అనే నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఏ ఒక్క ప్రక్రియ చేయాలన్నా కానీ దాని ఎక్విజిషన్ కానీ పర్మిషన్స్ కానీ రీహాబిలిటేషన్ కానీ చేయటానికి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎంతకాలమైంది. మూలపేట వర్క్ స్టార్ట్ చేసి అందులో 70% వర్క్ అయిపోయిందంటే దీని వెనకాదల ఎంత కృషి అయి ఉంటుంది, ఎన్ని సంవత్సరాల కిందట ఇది స్టార్ట్ అయ్యి ఉంటుంది. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అమాయకుల్లాగా అంటే రాష్ట్ర ప్రజలందరినీ అమాయకుల్ని చేసి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే నిజం అని చెప్పి